హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో తెలుగు టు ఇంగ్లీష్ యాంగర్ రిలేటెడ్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. ఆమె తన వయసు కంటే చిన్నదానిలా కనిపిస్తుంది. దీనిని ఇంగ్లీష్లో షీ లుక్స్ యంగర్ దాన్ హర్ ఏజ్. షీ లుక్స్ యంగర్ దాన్ హర్ ఏజ్. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్, అతను సొంతగా ఏ పని చేయలేడు. ఈ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద క్లాస్. అతనికి చాలా ఈజీగా కోపం వస్తుంది. హీ ఈజ్ హాట్ టెంపర్డ్ ఆర్ హీ ఈజ్ క్విక్ టెంపర్డ్. లేదా ఇలా కూడా చెప్తుంటారు కదా, అతను ఎప్పుడూ కోపంగా కనిపిస్తాడు. హీ ఆల్వేస్ సీమ్స్ టు బీ యాంగ్రీ. నువ్వు అతనికి చాలా కోపం తెప్పించావు. యూ మేడ్ హిమ్ సో యాంగ్రీ. ఎవరికైనా కోపం తెప్పిస్తే మేడ్ అనే వర్బ్ అప్లై చేస్తాం. అతను అంత కోపంగా ఉండడం నేను ఎప్పుడు చూడలేదు. ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ సో యాంగ్రీ. ఐ హ్యావ్ నెవర్ సీన్ హిమ్ సో యాంగ్రీ. కోపం వచ్చిందంటే కారణం కూడా ఉంటుంది కదా. అతను నిన్న నా పుట్టినరోజు మర్చిపోయాడు, అందుకే నా కోపం వచ్చింది. యెస్టర్డే హీ హ్యాడ్ ఫర్గాటెన్ మై బర్త్డే సో ఐ గాట్ యాంగ్రీ. నువ్వు నిగ్రహం కోల్పోకు. డోంట్ లూజ్ యువర్ టెంపర్. ఆమె అతని వైపు కోపంగా చూసింది. షీ గేవ్ హిమ్ అన్ యాంగ్రీ లుక్. అతను కోపంతో తలుపు గట్టిగా వేశాడు. సో కోపం వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి కదా. హీ బ్యాంగ్డ్ ద డోర్ ఇన్ యాంగర్. హీ బ్యాంగ్డ్ ద డోర్ ఇన్ యాంగర్. బ్యాంగ్డ్ అంటే పెద్ద శబ్దంతో వేయడం. లేదా ఇలా కూడా చెప్తుంటారు కదా, అతను తలుపు ధడాలను వేసి కోపం గెలిపాడు. He slammed the door and left in a temper. He slammed the door and left in a temper. Slammed అన్నా కూడా పెద్ద శబ్దంతో వేయడమే. నీ ముఖం చూడడమే పాపం. సో కోపం వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఇలాంటి మాటలు కూడా వింటుంటాం కదా. It's sin even to see your face. It's sin even to see your face. నీ హద్దుల్లో నువ్వు ఉండాలి. You should be in your limits. కోపం నీకే వస్తుందా, నాకు రాదా? డూ యూ ఓన్లీ గెట్ యాంగ్రీ, డోంట్ ఐ గెట్? డూ యూ ఓన్లీ గెట్ యాంగ్రీ అంటే కోపం నీకు మాత్రమే వస్తుందా అని. నేనన్న మాటలకే నీ కోపం రావాలా? వై షుడ్ యూ గెట్ యాంగ్రీ సింప్లీ ఫర్ మై వర్డ్స్? వై షుడ్ యూ గెట్ యాంగ్రీ సింప్లీ ఫర్ మై వర్డ్స్? వాళ్ళు ఏమన్నా పడతావు. యూ వోంట్ సే ఎనీథింగ్ ఇఫ్ దే టాక్ యాజ్ దే ప్లీజ్. You won't say anything if they talk as they please. అంటే వాళ్ళు ఏమైనా నువ్వు పడతావు అని. నేనేమి అనకపోయినా నీ కోపం ముంచుకొస్తుంది. You get angry with me for nothing. ఉన్న విషయం అంటే ఎవరికీ నచ్చదు. Telling the truth is always unpleasant to anyone. Telling the truth is always unpleasant to anyone. నువ్వు మారవు. You won't change. నువ్వు కోపం అంచుకోవడం మంచిది. It's better to suppress your anger. లేదా it's better to control your anger. Suppress అంటే అంచుకోవడం. So guys, this is the class for today. Thanks for watching and for your support, and see you in the next video.